తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు అమలు కావడం లేదని పార్లమెంట్లో బీఆర్ఎస్ తరపున మా గొంతు వినిపించామని ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. రైతులకిచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించామని తెలిపారు. హెచ్సియు భూములు, హైడ్రా సహా తెలంగాణ పరిస్థితులపై మా వాణిని పార్లమెంట్లో వినిపించామన్నారు. మీరు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీతో కుమ్మక్కయ్యారని చెప్పారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం, బీఆర్ఎస్ పార్టీ వాదన ఈ వకఫ్ బిల్ పైన కానివ్వండి, హైదరాబాద్ యూనివర్సిటీ అంశానికి వచ్చినప్పుడు కానీ చాలా స్పష్టంగా ఈ రెండు జాతీయ పార్టీలను ఉతికి ఆరేయటం జరిగాది పార్లమెంట్లో అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూశారు. కావున మేము ఎవరితో ఉండి ఇంకెవరికో డ్రామా చేసే అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మరి మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ జిల్లాలో మరి అక్కడ ఫార్మా విషయంలో కానివ్వండి, హైదరాబాదులో మరి మూసీ విషయంలో కానివ్వండి, లేకుంటే హైడ్రా అనే పేరుతో జరుగుతున్న ఇవన్నిటిని కూడా, దాంతో పాటు ఈరోజు కొత్తగా హైదరాబాద్ యూనివర్సిటీలో ఏదైతే కార్యక్రమం చేశారో దానిపై రాజ్యసభలో చాలా స్పష్టంగా మా తోటి పార్లమెంట్ సభ్యులు రవి గారు మరి నేను చాలా స్పష్టంగా అవకాశం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది.